క్రైస్తలాడండి, అందరికీ వందనాలు. ముఖ్యముగా దేవుని దాసులు ప్రగడాల ప్రవీణ్ కుమార్ అన్నగారి యొక్క కుటుంబానికి నా సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదండి, ఒక గొప్ప దైవజనులను మనం కోల్పోయాం. ప్రపంచవ్యాప్తంగా దేవుని సేవలో, దేవుని పరిచర్యలో విరువుగా వాడబడుతూ రాత్రి పగళ్ళు దేవుని కొరకే కష్టించి పనిచేసినటువంటి దైవజనులు, సత్యం కోసం సత్యాన్వేషణలో ముందుకు సాగిపోయి సర్వ ప్రపంచమంతా కూడా సత్య మార్గంలో నడవాలని, నిత్య జీవం పొందాలని ప్రయాసపడినటువంటి గొప్ప దైవజనులు ప్రవీణ్ అన్నగారు. అంతేకాదండి, దేవుని వాక్యాన్ని బట్టి సత్యంలో జీవిస్తూ సత్యాన్ని బోధించినటువంటి వ్యక్తులు, దేవుని సేవకులు ఎలాగూ ఎంతగా జీవించారు అనంటే, దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చెప్పిన ప్రకారం, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉందని పౌలు భక్తుడు సెలవిచ్చిన రీతిగా ఎంతో భారము కలిగి ఆయన పరుగులో ఓపికగా ఆయన సువార్తను ప్రకటించినటువంటి దైవజనులు. అంతేకాదు, ప్రభువుకి సాక్షిగా బ్రతికి ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో ప్రభుకి సాక్షిగా జీవించి హతసాక్షిగా మారి ఆ కృపగల దేవుని యొక్క సన్నిధిలో చేరినటువంటి ఆ గొప్ప దైవజనుడు మనము చూస్తుండగానే ఇది జరుగుతూ వచ్చేది. అంతేకాదు, అనేకులు ఇలాంటి వారికి, అనేకులకు మాదిరిగా ఉన్నటువంటి దైవజనులు, అనేకులకు మరి దేవుని యొక్క ప్రేమను పంచిన వ్యక్తి, దేవుని ప్రేమను రుజువు చేసినటువంటి వ్యక్తి, ఇలా ప్రేమించాలి, ఇలా నడవాలి అని చెప్పి ఎంతగానో దేవుని యొక్క ప్రేమలో సాగిపోయినటువంటి దైవజనులు ప్రవీణ్ కుమార్ అన్నగారు. కనుక ఇలాంటి దైవజనులు ఇంకా లేవాలని, అనేకులు దేవునికి సాక్షులుగా, దేవునికి ప్రతినిధులుగా అపోస్తుల కాలంలో ఏ రీతిగా అయితే అపోస్తులు పనిచేశారో, ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో మనమందరం కూడా ప్రవీణ్ అన్న వెనకాల దేవుని యొక్క మార్గంలో నడుస్తూ, అనేకులను నడిపిస్తూ పరలోక రాజ్య స్థాపన కొరకై మనందరము కలిసి పనిచేయాలని నా హృదయపూర్వకంగా కోరుతూ దైవజనుని కుటుంబం కొరకై చిన్న మాట ప్రార్థన చేస్తున్నాను. కృపగల దేవా, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసులు విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా, ఆయన పరిచర్యను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మీరే నీ కృపలో కాపాడి రక్షించి కుటుంబానికి ఆదరణ, ఓదార్పు, నెమ్మది కలిగించి క్రైస్తవ లోకంలో జరుగుతున్నటువంటి విపత్తుల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో నీ పరిశుద్ధ ఆత్మ చేత ఆత్మ కార్యములు జరిగించు. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. క్రైస్తవులండి, వందనాలు.